నాకు 5 నిమిషాల పిచ్చి నాకైతే ఆట వచ్చినప్పుడు అసలుకే పోయింది మీ దగ్గర రాని. ఇప్పుడు ఒక్కడే తల్లి జీవన్ రెడ్డి మెడగొయ్యాలని ముందు భుజాలు దగ్గొట్టాలి కాదు తల్లి. ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలను దగ్గొట్టాలి. నా భుజాలు ఎవరు? మహేష్, రాజశేఖర్, పులిరామ టోటోళ్ళు అని చెప్పి అంటున్నా. ఈ టోటల్ 30 మంది ఉన్నారు. ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం మీద వండ పెడతాది న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసిన? రాహుల్ గాంధీ గారు చెప్పిందమ్మా, చట్టసభకి ఏ పార్టీకి ఎంపీలు అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఎవరైనా పార్టీ మాత్రం రాళ్ల బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమమ్మా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నదో వారసే చెప్పిన పిసిసి అధ్యక్షుడిగా ఎవడో ఒక పార్టీకి లేచి ఇంకో పార్టీకి మారితే, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజమవుతుంది తల్లి. ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. నేను మన చేకూర్తి ఏదైతుందో రాజు దొంగలు పడ్డట్టు ఏదైతుందో ఎత్తుకపోయిందవ్వా. సంటి పొలం గద్ద తనకపోయినవ్వా. గద్ద తనకపోయినవ్వా. తినగాడు బుక్కలు ఎత్తుకపోయినవ్వా అంటున్నా. తిన ముందు పల్లె వింకేసిందవ్వా. ఏం చేయాలమ్మా? తల్లి నాకు అగ్గి వాళ్ళ కట్టి పింఛన్ నాకు ఇంకా ఏదుకుంది 25 ఏళ్ల కింద. అందుకని మేము రావాలి. మేమున్న సార్ మేము ఓటుతోని ఓటుతోని గెలిపిస్తాం. మేము మీరు బాధపడకుండ్రి అయ్యా. బాంచలు బాధపడదు. కొడుకు బాధపడుతుంది. నిన్న బాధపడ్డాడు. మీరు బాధపడకుండా అయ్యా. మేము గెలిపిస్తాం. ఈసారి గెలిపిస్తాం మేము. మీరు బాధపడకుండా అస్సలు బాధపడకుండా. 40 ఏళ్ళ మీరు రాజకీయ దుఃఖాలు ఎక్కడ ఉన్నాయో మీరు ఉండాలి. తుప్పులు మొన్నటి 40 ఏళ్ళ అందరినీ కాపాడింది. అక్కడ తరాలు గుంజుకున్న మీ దగ్గర కష్ట పోలీసులను కూడా బయలుచ్చారు. మాకు అన్ని తెలుసు. మీరు బాధపడకుండా అస్సలు బాధపడ. మనదే పైసే సరే మామయ్య సరే.